ఒక డాక్టర్ 2,00,00,000 లంచం తీసుకున్నాడు. ఆ లంచం దేనికోసం తీసుకున్నాడో చెప్తే గనక 100% మీరు షాక్ గురవుతారన్నమాట. మన భారతదేశంలోని పైకి మాత్రం మేము దేవుళ్ళమి, మేము సమాజానికి సేవ చేస్తాం అని జెప్పేసి కొంతమందున్నారు. కొంతమంది పైకి మాటలు మాత్రమే చెప్తారన్నమాట. కానీ మన దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తులు ఈ కొంతమందిలో ఉన్నారన్నమాట ఈళ్ళు. 2,00,00,000 తీసుకున్నాడు. 2,00,00,000 ఉన్న ఈ 2,00,00,000 వెనకాల చాలా పెద్ద మ్యాటర్ ఉంది. ఈ 2,00,00,000 ఎందుకు తీసుకున్నాడో, ఈ 2,00,00,000 తీసుకోవడానికి ఎటువంటి ప్లానింగ్‌లు గట్టా వేశాడు, ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ తిప్పాడనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. 100% మనం తెలుసుకోవాలి. నేటి సమాజంలో, నేటి సొసైటీలో జరుగుతున్నటువంటి ఇటువంటి విషయాలు తెలుసుకుంటేనే రేపొద్దున్న ఎక్కడైనా మీరు బయటికెళ్ళినప్పుడు గాని, మీకు ఒకవేళ ఇటువంటి ఎదురైన సమస్యలు గాని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటదన్నమాట. అసలేం జరిగిందంటే రీసెంట్‌లీగా జంతర్ మంతర్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ చాలా విపరీతంగా అయితే ధర్నా చేసింది. నిరసనలు చేసింది. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏంటంటే నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. సో, పేరు పెట్టిన తర్వాత పెద్ద ధర్నా జరిగింది. ఆ తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేసిన తర్వాత చాలా మందికి గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఒక 108 మంది పోలీసులు కూడా తీవ్రమైన గాయాల పాలయ్యారు. నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ కోసం అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఎళ్ళింది. ఒక స్టూడెంట్ కూడా ఆ గాయాల పాలయ్యింది. చనిపోయింది కూడాను పాపం. సో, ఆ తర్వాత ఎవరైతే అభిజిత్ దిమ్కే ఉన్నారో, అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అధినేత 3 డిమాండ్‌లయితే ఆయన కోరాడు. ఆ 3 డిమాండ్‌ల కోసం కూడాను ప్రభుత్వం తల వంచింది. ఒక డిమాండ్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, తను రాజీనామా చేయమంటే తను రాజీనామా చేశారు. అంతేకాకుండా స్టూడెంట్స్ పైన ఏదైతే కేసులు గట్టా పెట్టారో, ఈ కేసులన్నీ కూడా వాపసు చేయాలి. మొత్తం ఎవరి మీద కూడా కేసులు ఉండకూడదన్నారు. అది కూడా తీసేశారు. అంతేకాకుండా ఎవరైతే ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కోసమైతే వచ్చారో వాళ్ళ మీద ఫ్యూచర్‌లో మళ్ళీ ఇటువంటి వేధింపులు ఉండకూడదు. కేసులు గట్టా పెట్టకూడదు అని చెప్పేసి డిమాండ్ అడిగాడు. ఇలాగ వాటిలు కూడా ఓకే అని చెప్పారు. సో, ఇయన్నిట్లిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పుకొని నీట్ ఎగ్జామ్ ప్రొటెక్షన్ చెప్పుకొని జంతర్ మంతర్ ఈ ఢిల్లీలోని ఈ ప్రొటెస్ట్ కోసం నిరసన చేశారో వీళ్ళలోని ఎవరెవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏరి లాగిందన్నమాట. దగ్గర దగ్గర 2,000 మంది చిల్లర నేరగాళ్ళైతే బయటపడ్డారు. వాళ్ళు నేర చరిత్ర కూడా బయటపెట్టింది. మొత్తం లెక్కలతో బయటపెట్టిందన్నమాట. ఏ విధంగా అంటే ఒక్కొక్క వ్యక్తి మీద మర్డర్ కేసులున్నాయి, రేప్ కేసులున్నాయి, దొంగతనం కేసులున్నాయి, చీటింగ్ కేసులున్నాయి. రకరకాల కేసులు ఒక్కొక్క వ్యక్తి మీద దగ్గర దగ్గరగా 10 20 ఉన్నాయని చెప్పేసి ఒక లిస్ట్‌ని కూడా బయటపెట్టింది. 2,000 చిల్లర మంది. చూడండి ఒకసారి. దీని అంతటికి కూడా ప్రధానంగా ఈ నిరసనకారుల్లోని కుట్ర చేయడానికి వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్పేసి బీజేపీ చెబుతోందన్నమాట. ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, ఈ బీజేపీ కావాలనే కాంగ్రెస్ పార్టీ వైపు ఈ విషయాన్ని తిప్పుదామని, దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి బీజేపీ ఈ విధంగా కుట్ర పన్నుతుందని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం ససేమిరా కాంగ్రెస్ మాటలు పట్టించుకోకుండాను, మొత్తం ఢిల్లీ పోలీసులకి ఈ విషయం అంతా కూడా అప్పచెప్పి, ఎవరెవరైతే ఈ నిరసనకారుల్లో క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చిట్టా తీసి మాకివ్వండి అని చెప్పేసి ఢిల్లీ పోలీసులకి ఆదేశించిందన్నమాట. మరి రాబోయే రోజుల్లోని వాళ్ళ పేరు మీద నిజంగా ఎంతెంత మంది ఉన్నారనేది మరి ఇంకా లిస్ట్ తెలుస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారని కూడా అంటా ఉన్నారు. ఎవరెవరైతే ఈ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తాం మేము అని చెప్తా అన్నా ఉన్నారన్నమాట. అంటే ఈ విద్యార్థుల ముసుగులో వీళ్ళకి పనేంటి? వీళ్ళెందుకు వచ్చారు? అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అంటా ఉంది మరి. దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మరి ఏది అవుతదనేది మరి ఫ్యూచర్‌లో తెలుస్తది. దీన్ని పక్కన పెడితే ఎవరైతే ఇప్పుడు డాక్టరు ఒక 2,00,00,000 లంచం తీసుకుంటారని చెప్పాను కదా! ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఉందో, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కోసమే ఒక 30 మంది దగ్గర నుంచి అయితే 2,00,00,000 డిమాండ్ చేసి, ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో, ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ అయితే లీక్ చేసాడాయన. ఫస్ట్ ఆయన యేసుకున్న ప్లానింగ్ ఎలాగంటే, ఒక 30 మందిని ఒక బస్సులో ఎక్కించుకున్నాడు. ఒక బస్సులో ఎక్కించుకొని, ఒక నిర్మానుష్యమైన ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ గట్టా తీసుకున్నాడు. అంటే సిటీకి కొంచెం దూరంగా ఉండే బిల్డింగ్ తీసుకొని, ఆ బిల్డింగ్‌లోని ఈ 30 మంది స్టూడెంట్స్ కూడా కూర్చోబెట్టాడన్నమాట. కూర్చోబెట్టి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో, ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన క్వెషన్ పేపర్ ఉంది కదా! ఈ క్వెషన్ పేపర్ ఆల్రెడీ లీక్ అయ్యి ఉంది దాని దగ్గర. మొత్తం క్వెషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ క్వెషన్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పాడు. దానికి యొక్క ఆన్సర్స్ కూడా పూర్తిగా చెప్పేసాడన్నమాట. ఇది ఆన్సర్, ఈ ఆన్సర్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి సరైన సమయం కూడా ఇచ్చాడు. ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో, నీట్ ఎగ్జామ్‌కెళ్ళే ముందు మాట. ఇలా అన్నీ కూడా వాళ్ళతో ప్రిపేర్ చేయించి, ఆ తర్వాత వాళ్ళని పంపించాడంట. దగ్గర దగ్గర 30 మంది. ఈ 30 మంది దగ్గర నుంచి 2,00,00,000 డిమాండ్ చేశాడంట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే బీహార్‌లో జరిగింది.
మీరు బీహార్ చెప్పగానే ఇదంతా కూడా మీకు అనిపించచ్చేమో. బీహార్ పేరు చెప్పగానే బీహార్‌లో ఇయన్నీ కూడా సహజమే. ఈ నీట్ ఎగ్జామ్ ఏంటి, ఐపీఎస్ ఎగ్జామ్స్ కూడా అక్కడ ఈ కాపీ కొడతా ఉంటారు. చాలామంది ఇటువంటి పనులు చేస్తా ఉంటారని చెప్పేసి మీకు అనిపించొచ్చు. కరెక్టే. కానీ ఇప్పటిదాకా మరి ఏదైనా బీహార్‌లో లీకేజ్ అయితే గనక ఇప్పటిదాకా రాని మ్యాటర్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ గురించి మ్యాటర్ బయటకొచ్చింది కదా! జంతర్ మంతర్‌లోని చాలా పెద్ద నిరసన చేశారు కదా! మొత్తం దేశ ప్రధానే వాళ్ళ యొక్క నిరసనలకి ఒప్పుకొని వాళ్ళు ఏదైతే డిమాండ్ కోరారో ఆ డిమాండ్‌లు కూడా ఒప్పుకున్నాడు కదా మరి. మరి అందుకని చెప్పేసే ఇప్పుడు బీహార్‌కి సంబంధించిన మ్యాటర్ కూడా తీసుకురావాల్సొచ్చిందన్నమాట. బీహార్‌లో ఒక డాక్టరు, ఆ డాక్టరు ఎంబీబీఎస్ చేసి ఒక హాస్పిటల్‌లో అయితే ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లోనే అతను ఉద్యోగం చేస్తున్న క్రమంలోని తనకే ఏదైతే పేపర్ లీక్ చేశారో ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి సత్సంబంధాలున్నాయంట. ఈ సత్సంబంధాలు ఉండేటప్పటికి ఆ వ్యక్తి ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి అయితే ఈ వ్యక్తికి ఒక పీడీఎఫ్ ఒకటి పంపించాడన్నమాట. దేంట్లోని టెలిగ్రామ్‌లోని. ఈ మ్యాటర్ అంతా కూడా టెలిగ్రామ్‌లో సంభాషణ జరిగేది. ఎందుకంటే వాట్సాప్‌లో అయితే తెలిసిపోద్ది కాబట్టి టెలిగ్రామ్‌లోనే మొత్తం అంతా కూడా మ్యాటర్ వీళ్ళు మాట్లాడుకునేవారుమాట. ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ కూడా వీళ్ళు టెలిగ్రామ్‌లోనే మెసేజ్‌లు పంపించడం, టెలిగ్రామ్‌లోనే గ్రూపు గట్టా క్రియేట్ చేసి వీళ్ళకి టెలిగ్రామ్‌లోనే మొత్తం సందేశాలు గట్టా పంపించేవారంట. ఇతను కూడాను టెలిగ్రామ్ ద్వారానే ఈ క్వెషన్ పేపర్ గట్టా పంపించాడు. క్వెషన్ పేపర్ పంపించిన తర్వాత ఎవరెవరైతే ఈ డాక్టర్‌కిని అప్రోచ్ అయ్యారో, ఈ డాక్టర్‌ని అప్రోచ్ అయిన తర్వాత మొత్తం క్వెషన్ పేపర్ అంతా కూడా ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి ఎగ్జామ్ ఇంకా గంట ఉందనగా ఇతను ఆ క్వెషన్ పేపర్ మీద అయితే మొత్తం క్వెషన్‌లన్నిట్లు కూడాను ఈ స్టూడెంట్స్ అందరూ కూడాను విద్యార్థులందరూ కూడాను మొత్తం వివరించాడంట. మొత్తం ఆటిల యొక్క ఆన్సర్స్ కూడా మొత్తం చెప్పాడంట. గుర్తుంచుకోండి ఆడికెళ్ళిన తర్వాత రాయండి అని చెప్పేసి. చూడండి ఈ విధంగా అయితే కొంతమంది దేశాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారన్నమాట. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలో తెలియట్లే వీళ్ళకి. ఇలా చేయడం వల్ల పాపం ఎవరైతే బాగా చదువుతారో ఆ స్టూడెంట్స్ నిజంగాను అన్యాయం అయిపోయినట్టే కదా! పాపం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నీట్ ఎగ్జామ్ కొట్టాలి, డాక్టర్ అవ్వాలని చెప్పేసి పట్టుదలతో కొంతమంది పాపం ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళి డబ్బులు గట్రా ఖర్చు పెట్టుకొని పాపం సంవత్సరాల తరబడి వాళ్ళు తలలు పండిపోయేలాగైతే చదువుతా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ పొట్టలు కొట్టినట్టే కదా మరి! ఈ వ్యక్తినైతే ఆల్రెడీ అరెస్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ వ్యక్తికి కఠినమైన కారాగార శిక్ష విధిస్తా అంటుంది. ఆల్రెడీ అదేదైతే గెజిట్ ఉందో నీట్ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే లీక్ చేస్తారో, ఆ లీక్ చేసిన వ్యక్తులకి ఎంత శిక్ష పడతదని చెప్పేసి ఈ పార్లమెంట్‌లో కూడాను గెజిట్ నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఎవరైతే నీట్ ఎగ్జామ్ లీక్ చేస్తారో వాళ్ళకి 10 ఏళ్లు జైలు శిక్ష, అంతేకాకుండా 20,00,000 జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి రూల్స్ కూడా వచ్చేసాయన్నమాట. ఇప్పుడు అదే తీరు మీద ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లీక్ చేసిన వ్యక్తి, ఈ వ్యక్తుల మీద ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారన్నమాట. ఈ వ్యక్తే కాకుండా చాలామంది ప్రొఫెసర్‌లు ఉన్నారు కదా! వీళ్ళందరి మీద కూడా ఫాలో అప్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 10 ఏళ్లు జైలు శిక్ష 100% విధిస్తారు. అంతేకాకుండా 20,00,000 అయితే జరిమానా కూడా విధిస్తారన్నమాట. సో, ఇది ఈ విధంగా అయితే ఒక దొంగ డాక్టరు 2,00,00,000 తీసుకొని 30 మంది విద్యార్థుల దగ్గర ఒక నీట్ ఎగ్జామ్ పేపర్‌నయితే లీక్ చేశాడన్నమాట. ఇది బీహార్‌లో జరిగిన సంఘటన. బీహార్‌లో ఇదే కాదు, ఇలా చాలా జరుగుతా ఉంటాయి. బీహార్‌లోను అంతకుముందు 10థ్ క్లాస్ రిజల్ట్‌లో కూడాను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫస్టొచ్చేసాడు. దీని మీద చాలామంది డౌట్ కూడా వచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. ఇదంతా కూడా వాళ్ళు లీక్ చేసిన పేపర్ వల్లే ఆ వ్యక్తి ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ వచ్చని చెప్పేసి అందరూ కూడా వాపోయారన్నమాట. అంటే ఇప్పటిదాకా అంత మార్కులు రాలా ఆల్ ఓవర్ ఇండియా అంటే. ఎవరికి కూడా స్టూడెంట్‌కి అన్ని మార్కులు రాలేదు. అందుకే ఆల్ ఓవర్ ఇండియా అంటానన్నమాట. స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. సో, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి బీహార్‌లోని. ఈ విధంగా జరగడం వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు గట్టా వచ్చాయన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి వ్యక్తికి ఇంకెంత పెద్ద శిక్ష పడాలో మీకేమైనా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. మీ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.